హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు పర్ఫెక్ట్గా ఇంట్లోనే గులాబ్ జామున్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఒక 1/2 kg షుగర్ యాడ్ చేసుకొని అందులోనే 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ ఎంతైతే వాటర్ అంత యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ షుగర్ అవసరం ఉండదండి. ఈ 1/2 kg సరిపోతుంది ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ మిక్స్కి. ఓకేనా? ఇది కొంచెం బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది జిగురు పాకం అట్లా ఏం అవసరం లేదండి. జస్ట్ షుగర్ కరిగి కొంచెం లైట్గా అనిపిస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. నేనైతే ఈరోజు ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ యూజ్ చేశానండి. మీకు ఏది నచ్చితే అది యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఆ గులాబ్ జామున్ మిక్స్ ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత దాంట్లోనే చూడండి అలా ఉండలుగా అనిపిస్తుంది కదా, ఆ ఉండలన్నీ అట్లా చేత్తో నలిపేసుకోవచ్చు. లేదంటే ఒకసారి మీరు సీవ్ చేసుకోండి, అంటే జల్లెడ పట్టేసుకోండి, మీ ఇష్టం అది. నేనైతే చేత్తోనే అనేసి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఉండలాగా మిక్స్ చేసేసుకున్నాను. చూడండి ఆ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. అది లూజ్గా ఉంది అంటే అంటుకుపోతుంది అని అనుకోవద్దు. అలా కలుపుకుంటేనే మనకు బాగా వస్తుంది గులాబ్ జామున్. సో దాని మీద కొంచెం నెయ్యి అప్లై చేసేసి చేతికున్నదంతా అట్లా కలిపేసుకుంటే అద్దో చూడండి అలా వస్తుంది. ఎంత సాఫ్ట్గా లోపలికి వెళ్తుందో చూడండి. అంత సాఫ్ట్గా ఉంటేనే మనకి బాగా వస్తుంది, లేదంటే క్రాక్స్ వచ్చేస్తాయి, లోపల ఉడకదు, అట్లా ఉంటుంది అనమాట. సో చూడండి అట్లా చేసుకున్న తర్వాత షుగర్ పాకం ఇందాక పెట్టున్నాం కదండి, అది బాగా మనకు కరిగిపోతుంది. చూడండి ఆ కన్సిస్టెన్సీ వస్తే మనకు సరిపోతుంది. దాంట్లోనే కొంచెం యాలకుల పొడి వేసుకుంటున్నాను. మీరు ఇంకా మిక్సీకి వేసేసుకొని కొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. సో దాంట్లోనే ఈ క్లిప్పింగ్ కొంచెం సరిగ్గా రాలేదు, అడ్జస్ట్ అవ్వండి. చూడండి అలా ఉండలుగా చేసుకోవాలి. ఎటు క్రాక్స్ అనేదే ఉండకూడదు. ఎటు తిప్పినా క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్గా చేసుకోవాలన్నమాట. ఆయిల్ కొంచెం వేడి చేసుకోవాలండి. ఎప్పుడు కూడా దీనికి గుంటగా ఉండే బాండి యూజ్ చేసుకోండి. ఆ ప్యాన్ అనేది గుంటగా ఉండాలి. సో దాంట్లోనే ఇలా సైడ్ నుంచి ఆయిల్ బాగా కాగాక సైడ్ నుంచి వదలండి. సైడ్ నుంచి వదిలితే మనకు ఆయిల్ ఏంటంటే పైన పడకుండా ఉంటుంది. చూడండి ఇది టిప్. ఆ గెరిటతోటి ఇట్లా అంటూ ఉన్నామంటే ఆ భాగం మధ్యలో బాగా వేగుతుంది, చుట్టూ బాగా అంటే నీట్గా వేగుతుంది అనమాట మనకి. చూడండి పర్ఫెక్ట్గా వేగాలి అంటే అలా చేయాలి మనం. చూడండి బాగా వేగిపోయాయి కదా, ఆ వేగిపోయిన దాన్ని మనం ఇందాక షుగర్ సిరప్ చేసాం కదా, ఆ సిరప్లో వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 1 hour వదిలేస్తే మనకు పర్ఫెక్ట్ గులాబ్ జామున్ వస్తుందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.